ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎదురుచున్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ టాపిక్ తెలంగాణ రైతు రుణమాఫీ అసలు సాధ్యమా కాదా అని ఆలోచించే తరుణంలో ప్రభుత్వం ఒక భారీ ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారని, మొత్తానికి ఒకే దఫాలో ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పేసి కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఫండ్స్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకున్న ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా తెలియజేశారు. మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో అంటే సెపరేట్ కార్పొరేషన్ ద్వారా సెపరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, మొత్తంలో ఫార్మర్స్ అందరికీ ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అండ్ చాలా పేపర్లలో చూడొచ్చు, మీరు టీవీ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఒరిజినల్. ఓకే, అయితే మొత్తానికి స్పెషల్ కార్పొరేషన్ ద్వారా ఈ నిధులను సమకూర్చి ఎంత వీలైతే అంత తొందరగా రైతుల ఖాతాలో పేమెంట్ క్రెడిట్ చేస్తుంది ప్రభుత్వం. ఓకే, క్రెడిట్ చేసిన తర్వాత బ్యాంకర్లకు మాత్రం విడతల వారీగా అంటే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులను చూసి విడతల వారీగా బ్యాంకర్లకు అందజేస్తామని చెప్పేసి చాలా కీలకంగా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి బ్యాంక్ అధికారులు కూడా మంచి ఆలోచనతోటి అంటే ఏకీభవించడం, అగ్రిమెంట్కి రావడం, ఒప్పందం కుదుర్చుకుని మొత్తానికి రైతులందరికీ అంటే ఇంట్రెస్ట్ తో కలిపి సాధారణంగా ఒక రైతు 1 లక్ష తీసుకుంటే ఇంట్రెస్ట్ తో కలిపి ఇప్పటివరకు 2 లక్షల వరకు అంటే 2 లక్షల లోపు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 50, 60, 40 వేలు ఉన్నటువంటి వాళ్ళకైతే కామన్ గా అయిపోతాయండి. మొత్తంలో ఇంట్రెస్ట్ తో పాటు అసలు కూడా కలిపి 2 లక్షల వరకు నిధులను రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా సమగ్రమైనటువంటి సమాచారం చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద అన్ని జిల్లాలకు సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లక్షలు కావాలంటే మనకి మొత్తానికి 32,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనాలు వేసింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద వన్స్ లింక్ మాత్రం అప్డేట్ చేసామండి. ఆ లింక్ చూసాక మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను, సందేహాలను కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.